మనం ఏమైనా ఐడియా ఉందా మీకు? పవర్ క్వెరీ దాని గురించి డిస్కస్ చేసాం సార్. సో పవర్ క్వెరీలో ఏం డిస్కస్ చేసాం? న్యూ సోర్స్, తర్వాత చూస్ కాలము, సెలెక్టెడ్ కాలము, తర్వాత డేటా ఎలా లోడ్ చేయాలా వెబ్ పేజ్ నుంచి. ఆ, ఒక పర్సన్ జాయిన్ అయి ఉన్నాడు బ్యాచ్లో. ఆ పర్సన్ ఎవరు? మీరేనా హేమంత్? ఇస్ ఇట్ యూ? సార్ అర్థం కాల. ఎవరు ఫీ పే చేసి బ్యాచ్లో జాయిన్ అయి ఉన్నారు? ఎవరు వాళ్ళు? మీరేనా? నేను కాదు సార్. హూ హ్యాస్ డన్ దట్ వన్? ఫీ పే చేయడం అంటే ఐ పేడ్ టుడే అండి. యూ హ్యావ్ పేడ్ ఇట్ టుడే. ఓకే. ఆర్ యూ దేర్ ఇన్ వాట్సాప్ గ్రూప్ దెన్? ఎస్ యూ ఆర్ దేర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్, రైట్? ఎస్ ఓకే, ఫైన్ అండి. Okay, let's move to transformation part. So now we have seen these three options. Okay, new query we have seen this one, and we have seen this refresh part, correct? And now we have seen choose columns, correct? చూస్ కాలమ్స్లో మనకు కావాల్సిన కాలం చూస్ చేసుకుంటాం, మనం వద్దనుకున్న కాలం డిలీట్ చేయొచ్చు. ఓకే, సో నౌ లెట్స్ గో టు చూస్ కాలమ్స్. ఓకే, విల్ టాక్ అబౌట్ మొన్న చెప్పిన దాన్ని విల్ మీన్స్ హాఫ్ పార్ట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఆన్ ఫ్రైడే. నౌ వీ విల్ కంప్లీట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక కాలం వద్దు, ఐ కెన్ అన్చూస్ దట్ వన్ అండ్ ఐ కెన్ డిలీట్ ఇట్ కదా. ఒక కాలం నాకు వద్దు, ఐ కెన్ అన్చూస్ ఇట్ అండ్ ఐ కెన్ డిలీట్ ఇట్. బట్ మై పాయింట్ హియర్ ఇస్, ఇఫ్ ఐ నీడ్ టు గెట్ బ్యాక్ దట్ కాలం, ఏం చేయాలి? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను అర్థమైందా? హలో ఎవ్రీవన్? యా. Yes, yes. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ద ట్రాన్స్ఫర్మేషన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇంప్లిమెంట్, ఓకే, ఆల్ స్టెప్స్ విల్ బి రికార్డెడ్ అండి. ఆల్ స్టెప్స్ విల్ బి రికార్డెడ్. ఓకే, ఆల్ స్టెప్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద అప్లైడ్ స్టెప్స్. మీకు రైట్ సైడ్లో అప్లైడ్ స్టెప్స్ కనబడుతుందా? ఈ అప్లైడ్ స్టెప్స్ మనం ఇంతకుముందు కూడా ఒకసారి చూసాం. సోర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసాం ఫర్ ద టేబుల్స్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ పవర్ బిఐ. పవర్ క్వెరీలో క్రియేట్ చేసిన టేబుల్స్ని ఎడిట్ చేసాం, మీకు గుర్తుందా ఎవ్రీవన్? Yes, yes. యా. నౌ యాక్చువల్లీ ఇక్కడ ఏంట్రా అంటే చూసుకోండి, ఎవ్రీ స్టెప్ విల్ బి రికార్డెడ్. అంటే మీరు ఏదైనా స్టెప్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి ఈ టేబుల్ మీద, ఈ టేబుల్ కనుక ఎఫెక్ట్ అయిందనుకోండి, మీరు ఇంప్లిమెంట్ చేసిన స్టెప్ వల్ల ఈ టేబుల్ కనుక ఎఫెక్ట్ అయిందనుకో, ఆ స్టెప్ అనేది రికార్డ్ అవుతుందండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ క్వెరీ. అండర్స్టూడ్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ క్వెరీ. ఇస్ దిస్ క్లియర్? ఓకే,
Yes. సో స్టెప్ రికార్డ్ అవుతుంది. మరి ఈ స్టెప్స్ని మనం రికార్డ్ చేస్తున్నాం, మరి ఎలా రికార్డ్ అవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్? యాక్చువల్లీ స్టెప్ రికార్డ్ అవడానికి రీజన్ ఏంట్రా అంటే బ్యాక్ ఎండ్లో ఒక క్వరీ జనరేట్ అవుతుందండి. సో సమ్ క్వరీ విల్ బి జనరేటెడ్. సో ఆ క్వరీ పేరు వచ్చి ఎం లాంగ్వేజ్ క్వరీ. ఓకే, ఎం లాంగ్వేజ్ కోడ్. ఓకే, సో ఎం లాంగ్వేజ్ కోడ్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్. ఓకే, ఈ కోడ్ జనరేట్ అవటం వల్ల ఈ కోడ్ జనరేట్ అవటం వల్ల మనకి ఈ స్టెప్స్ అనేది రికార్డ్ అవటం జరుగుతుంది. ఓకే, కానీ మనం కోడ్ రాస్తున్నాం అంటే వీఆర్ నాట్ రైటింగ్ ఇట్. ఆటోమేటిక్గా కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో వెన్ ఎవర్ యూ ఇంప్లిమెంట్ విత్ దీస్ రిబ్బన్లో ఉన్న ఆప్షన్స్ని యూస్ చేస్తే ద కోడ్ విల్ బి ఆటోమేటిక్లీ జనరేటెడ్. ఇక్కడ వరకు క్లియర్? ఎనీ క్వశ్చన్? Yeah. But where, I mean, in language ఎక్కడ కూడా వచ్చాను. I will come to that one. క్వరీ జనరేట్ అవుతుంది, కానీ ఈ క్వరీని మనం చూడొచ్చు కూడా. ఎక్కడ చూడొచ్చు అంటే అడ్వాన్స్ ఎడిటర్లో చూడొచ్చు. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ద కోడ్ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. అండ్ ఈ కోడ్ ఎలా ఉంటుందిరా అంటే ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చి సెకండ్ స్టెప్లో రిఫర్ అయ్యి ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద సెకండ్ స్టెప్. ఇలా ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ టేక్ దిస్ వన్, ద ఫస్ట్ స్టెప్, ద నేమ్ ఇస్ సోర్స్ ఇక్కడ రాసి ఉన్నారు. ఓకే, అండ్ దిస్ వన్ ఇస్ సిటీ వైజ్ సేల్ షీట్ ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ప్రమోటెడ్ హెడర్స్ ఇక్కడ ఉంది నెక్స్ట్ స్టెప్లో. సో ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద ప్రీవియస్ స్టెప్. ఓకే, అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద ప్రీవియస్ స్టెప్. అండ్ ఈ క్వరీని మీరు నేర్చుకోవాలి అంటే నాట్ రిక్వైర్డ్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బికాస్ దిస్ క్వరీ విల్ బి జనరేటెడ్ బై యూజింగ్ ద రిబ్బన్స్. ఓకే, కానీ ఈ క్వరీని మీరు నేర్చుకోవటం కన్నా అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, నేర్చుకోవటం నాట్ రిక్వైర్డ్. ఓకే, వెరీ సింపుల్ అండి. దిస్ ఇస్ వెరీ సింపుల్. నువ్వు ఎందుకు నేర్చుకోవాలంటున్నానంటే ఎప్పుడైనా మోడిఫికేషన్స్ చేయాలంటే నేర్చుకోవాలి. ఓకే, సో వెరీ సింపుల్. మోడిఫికేషన్స్ చేయాలంటే నేర్చుకోవాలి. సో దిస్ ఇస్ వెరీ ఈజీ అండి. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, we are getting the file from this particular path and the file name is this one. ఓకే, అండ్ ఈ ఫైల్లో ఏ షీట్ని మనం తీసుకుంటున్నాం, సిటీ వైజ్ సేల్స్ షీట్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ డేటా ఈజ్ ప్రమోటింగ్, డేటా హెడర్స్ ఆర్ గెటింగ్ ప్రమోటెడ్. వాట్ ఈస్ ద స్టెప్ అనేది యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, వీ హ్యావ్ దట్ ఆప్షన్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ నేను మొన్న ఒకటి చెప్పాను, డేటా టైప్స్ ఆటోమేటిక్గా అసైన్ అవుతాయని. కరెక్ట్? ఇన్ పవర్ బిఐ చెప్పానా చెప్పలేదా? కరెక్ట్ సార్. Yes. సో ఈ స్టెప్ అది చేస్తుంది, డేటా టైప్స్ని ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది ఈ స్టెప్. ఓకే, ఇప్పుడు మనం ఒక స్టెప్ని ఇంప్లిమెంట్ చేసాము, రిమూవ్ కాలమ్స్. అంటే వీ హ్యావ్ చూజన్ దట్ వన్. గుర్తుందా మీకు? Yeah. ఆ స్టెప్ ఇదే అండి. ఇప్పుడే మనం ఒక కాలమ్ని రిమూవ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ద స్టెప్. ఓకే, ఇట్స్ ఈజీ అండి. ఓకే, ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ స్టెప్స్ దేర్. ఓకే, you are going to modify it if required. Okay, modification కోసం you doesn't require. See, ఎందుకంటే మీ డేటా మీద మీకు నాలెడ్జ్ ఉంటుంది, వాట్ స్టెప్స్ యూ ఆర్ డూయింగ్ అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. whenever you are learning all these concepts, like ఇవన్నీ స్టెప్స్ అన్ని మీరు నేర్చుకున్నప్పుడు then it will become easy for you. Are you getting it? నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? ఈ స్టెప్ ఏంటి అనేది మీకు అర్థమైపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఈజీ. ఇది చూడటం మీకు ఈజీ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ ఇట్? నేను ఏం చెప్పాను అర్థమైందా గైస్? Yes, sir. యా అర్థమైంది సార్. ఓకే, 1 minute. ఓకే గైస్, సో ద పాయింట్ హియర్ ఇస్, ఇప్పుడు మనం ఇక్కడ వీ హ్యావ్ రిమూవ్డ్ వన్ కాలమ్ కదా.
ఇప్పుడు ఈ కాలమ్‌ని మనం బ్యాక్ చేయాలి అంటే ఇక్కడ ఉండే స్టెప్స్‌ని రిమూవ్ చేయొచ్చు. ద లాస్ట్ స్టెప్ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయొచ్చు. ఏమవుతది? కాలమ్ బ్యాక్ అవుతది. ఇఫ్ యూ గో టు అడ్వాన్స్ ఎడిటర్ ఆ స్టెప్ కూడా ఉండదు. ఆ రిమూవ్ కాలమ్స్ అనే ఒక స్టెప్ ఉంది చూసారా ఇందాక అది దట్ విల్ బి నాట్ దేర్. క్లియర్? ఆ స్టెప్ ఉండదు. ఈస్ దిస్ క్లియర్ గైస్? Yes, sir. సో Yeah, sir. అప్లైడ్ Clear. స్టెప్స్‌ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక ఒకటి చెప్పాను. ఒక స్టెప్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటది. థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటది. సో మీరు రిమూవ్ చేసేటప్పుడు కూడా యూ షుడ్ బి వెరీ మచ్ కేర్‌ఫుల్. ఏ స్టెప్ దేని మీద డిపెండ్ అయి ఉంది. ఒకవేళ మీరు ముందు స్టెప్ కనుక రిమూవ్ చేస్తే సెకండ్ స్టెప్ ఏమైనా లాస్ట్ స్టెప్ ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతదా లేదా అనేది చెక్ చేసుకొని దెన్ యూ నీడ్ టు రిమూవ్ ఇట్. యూ షుడ్ బి వెరీ మచ్ కేర్‌ఫుల్ వైల్ డూయింగ్ దీస్ థింగ్స్. అండర్‌స్టూడ్? యూ విల్ కమ్ Yeah. టు నో. స్లోలీ యూ విల్ అండర్‌స్టాండ్ ఇట్ మీన్స్ మీకు ఈజీగా అనిపిస్తదనమాట వెనెవర్ యూ లెర్న్ పవర్ క్వెరీ. Now it look odd to you guys, okay? I know, but it will take some time. After learning all the concepts in Power Query, then you will easily understand it. Is this clear, guys? నేను ఏదైతే చెప్పానో అది అర్థమైందా అందరికి? Everyone? Yes, sir. Yes, sir. Yes. Okay. So let's move to the next one. Okay. So choose columns లో what we have done. మనకు కావాల్సిన కాలమ్స్ ఉంచుకొని మిగతా కాలమ్స్‌ని రిమూవ్ చేసేస్తున్నాం. చూస్ కాలమ్స్ ఇస్ దట్ వన్. ఓకే. నెక్స్ట్ గో టు కాలమ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ గో టు కాలమ్? ఓకే. కమ్ హియర్ దిస్ టేబుల్. ఇప్పుడు ఏ కాలమ్ సెలెక్ట్ అయ్యింది చెప్పండి. విచ్ కాలమ్ గాట్ సెలెక్టెడ్? సెలెక్టెడ్ కాలమ్. Student name. స్టూడెంట్ నేమ్స్ అనే కాలమ్. నేను సోషల్‌ని సెలెక్ట్ చేయాలనుకో ఏం చేస్తాను నేను? ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు నువ్వు చూసానంటే సెలక్షన్ జంప్ అయిపోయిందా? స్టూడెంట్ నేమ్స్ టు సోషల్. నాకు హిందీ కావాలనుకో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ వన్. నా సెలక్షన్ అనేది జంప్ అయిందా సోషల్ టు హిందీ? ఓకే. సేమ్ థింగ్ విల్ బి డన్ బై యూజింగ్ గో టు కాలమ్. ఈ సెలక్షన్ మీరు ఏదైనా వేరే కాలమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ దట్ వన్. ఈ గో టు కాలమ్ ఎప్పుడు హెల్ప్ అవుతారు అంటే వెనెవర్ యూ హావ్ మోర్ కాలమ్స్ మీరు రైట్ సైడ్స్‌కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! సో ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ గో టు కాలమ్ అనేది హెల్ప్ అవుతది. వెనెవర్ యూ హావ్ లెస్ డేటా దట్స్ ఫైన్. ఇట్ విల్ బి నాట్ హెల్ప్‌ఫుల్. ఓకే. బట్ వెనెవర్ యూ హావ్ హ్యూజ్ డేటా, హ్యూజ్ కాలమ్స్ దెన్ దిస్ గో టు కాలమ్ అనేది హెల్ప్ అవుతది. మీరు ఒక పలానా ఒక పర్టిక్యులర్ కాలమ్‌లోకి వెళ్ళాలి అంటే ఈ గో టు కాలమ్ అనేది హెల్ప్ అవుతది. క్లియర్? సో గో టు కాలమ్‌కి వెళ్ళటం, నీకు కావాల్సిన కాలమ్ మీద క్లిక్ చేయటం, ఓకే కొట్టడం. సెలక్షన్ విల్ బి జంప్ టు దట్ పర్టిక్యులర్ కాలమ్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గో టు కాలమ్. క్లియర్? Yeah, sir. Clear. Yes. Okay. So next choose columns we have done with this one. Go to column also we have done with that one. Okay. So next to remove columns. So దీని వల్ల యూజ్ ఏంటి? రిమూవ్ కాలమ్స్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిమూవ్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ అదర్ కాలమ్స్. సో రిమూవ్ కాలమ్స్ వచ్చి సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయడానికి రిమూవ్ కాలమ్స్ యూజ్ చేస్తాం. ఓకే. రిమూవ్ కాలమ్స్ వచ్చి సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయడానికి రిమూవ్ కాలమ్స్ యూజ్ చేస్తాం. రిమూవ్ అదర్ కాలమ్స్ వచ్చి విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ సెలెక్టెడ్ వాటిని రిమూవ్ చేయడానికి రిమూవ్ అదర్ కాలమ్స్ యూజ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ సెలెక్టెడ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ సెలెక్టెడ్. అపార్ట్ ఫ్రమ్ సెలెక్టెడ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దెన్ రిమూవ్ అదర్ కాలమ్స్‌ని యూజ్ చేస్తానన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను రిమూవ్ కాలమ్స్‌ని క్లిక్ చేశాను అనుకోండి ఏమైతది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్? వాట్ విల్ బి రిమూవ్డ్? Student name. Selected column. సెలెక్టెడ్ కాలమ్. ఇప్పుడు ఏ కాలమ్ సెలెక్ట్ అయ్యి ఉంది? Student names. Student names. Student names. So if I select these 3, for example, student names, maths, science. ఇప్పుడు నేను రిమూవ్ కాలమ్ మీద క్లిక్ చేశాను అనుకోండి ఈ 3 డిలీట్ అయిపోతాయి. నౌ యూ సీ మ్యాథ్స్, సైన్స్ ఉందా? లేదు. స్టూడెంట్ నేమ్స్ అది కూడా లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎన్ని కాలమ్స్‌ని తీసేసాం మొత్తం? టోటల్ 3 columns. 3 కాలమ్స్‌ని మనం తీసేసాం. కరెక్ట్? ఇప్పుడు నాకు 3 కాలమ్స్ నేను మిస్టేక్‌గా స్టూడెంట్ నేమ్స్‌ని తీసేసా. యాక్చువల్ మనకి స్టూడెంట్ నేమ్స్ కావాలి.
మ్యాథ్స్ అండ్ సైన్సే అవసరం లేదు. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? నేను ఏం చెప్పాను అర్థమైంది? స్టూడెంట్ నేమ్స్ కావాలి మనకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ అవసరం లేదు. సో అడ్వాన్స్ ఎడిటర్లో యూ కెన్ మాడిఫై ఇట్. ఈ స్టూడెంట్ నేమ్స్ని తీసేయచ్చు మీరు ఇక్కడ. సో లైక్ దిస్ క్వెరీయింగ్లో మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో డన్, క్లిక్ ఆన్ డన్. స్టూడెంట్ నేమ్స్ వచ్చేసింది చూసారా బ్యాక్. డన్, అర్థమవుతుందా? అండ్ ఈ ఫార్ములా బార్లో కూడా లాస్ట్ స్టెప్ అనేది ఉంటుందండి. లాస్ట్ స్టెప్ అడ్వాన్స్ ఎడిటర్లో అన్ని స్టెప్స్ ఉంటాయి, కానీ ఆ ఫార్ములా బార్లో మాత్రం లాస్ట్ స్టెప్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ మ్యాథ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ మ్యాథ్స్, ఓకే, ఇక్కడ కూడా మనం తీసేయచ్చు. ఇఫ్ యూ వాంట్ మ్యాథ్స్ యూ కెన్ టేక్ అవుట్ దట్ వన్ అండ్ యూ కెన్ డూ ఇట్. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటీ ఉంది విత్ పవర్ క్వెరీ. సో ఆ బ్యూటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు మనం ఏ స్టెప్ అప్లై చేసాం యాక్చువల్గా? వాట్ స్టెప్ వీ హ్యావ్ అప్లైడ్ జస్ట్ నౌ? లాస్ట్ స్టెప్ ఏంటి? మ్యాథ్స్ ని యాడ్ చేసి నో నో నో, దట్ ఈస్ నాట్ ద స్టెప్. మనం ఉన్న స్టెప్ని మాడిఫై చేసాం. లాస్ట్ స్టెప్ ఏంటి? Removed columns. రిమూవ్ కాలమ్స్ మీద ఇంప్లిమెంట్ చేసాం కదా. ఇప్పుడు నేను మ్యాథ్స్ని మళ్ళీ రిమూవ్ చేస్తున్నా. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ ఇంకో స్టెప్ క్రియేట్ అయిందా? స్టెప్ క్రియేట్ అయిందా? yes అవ్వలేదు. ఎక్కడైంది? ఒకటే ఉంది కదా రిమూవ్ కాలమ్స్. స్టెప్ క్రియేట్ అయిందా గైస్? నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? అర్థం కావట్లేదా? ఓ నేను ఏం సార్ మాట్లాడుతున్నాను అర్థమైందా? స్టెప్ క్రియేట్ అవ్వాల. సో ద బ్యూటీ విత్ పవర్ క్వెరీ ఈస్ సేమ్ స్టెప్స్ కనుక మీరు ఎమ్మటే కనుక చేస్తుంటే, ఓకే, ఇమీడియట్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ స్టెప్ అనేది క్రియేట్ అవ్వదు. స్టెప్ క్రియేట్ అవ్వకుండా కోడ్ మాడిఫై అవుతుంది. కోడ్ విల్ బి మాడిఫైడ్. అండర్స్టూడ్? ఇప్పుడు చూసారా కోడ్లో ఇంతకుముందు సైన్స్ ఒకటే ఉంది, ఇప్పుడు మ్యాథ్స్ కూడా యాడ్ చేసేసారు. ఈజ్ దిస్ క్లియర్? నేను ఏం చెప్పాను అర్థమైందా ఎవ్రీవన్? సో ఇమ్మీడియట్ గా ఇన్ ద సెన్స్ ఒకవేళ నెక్స్ట్ యాడెడ్ కాలమ్స్ వాట్ ఎవర్ మళ్ళీ స్టెప్స్ అప్లైడ్ స్టెప్స్ లో ఇంకా ఫర్దర్ గా వెళ్ళాక ఇన్ దాట్ కేస్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ వెళ్ళి ఎడిట్ చేసినప్పుడు దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, ఇప్పుడు వాట్ వీ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ వన్ స్టెప్. ఓకే, ర్యాండమ్గా ఒక స్టెప్ క్రియేట్ చేస్తాను చూడండి. నేను ఏం స్టెప్ క్రియేట్ చేశాను అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అంటే దీని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఐవ్ క్రియేటెడ్ వన్ స్టెప్ కదా, కరెక్ట్. ఇప్పుడు మీరు ఈ స్టెప్లో ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే ఆ స్టెప్ని సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, ఈ స్టెప్లో ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే ఆ స్టెప్ని మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి యూ కెన్ టేక్ అవుట్ మ్యాథ్స్ ఆర్ యూ కెన్ యాడ్ ఎనీథింగ్. మాడిఫై చేయాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఈ స్టెప్ని సెలెక్ట్ చేసి వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్, ఇక్కడ మీరు రిమూవ్ కాలమ్స్లో యూ కెన్ యాడ్ తెలుగు. ఇక్కడ ఏముంటుంది, షుడ్ ఐ ఇన్సర్ట్ దిస్ పర్టికులర్ స్టెప్ అని అడుగుతుంది. ఇన్సర్ట్ అని కొట్టండి. డన్, స్టెప్ ఇన్సర్ట్ అయింది, కోడ్ మాడిఫై అయింది. ఇక్కడ మనకి వేరే అప్లైడ్ స్టెప్స్లో ఇంకో స్టెప్ ఏమి యాడ్ అవ్వలేదు, జస్ట్ కోడ్ ఒకటి మాడిఫై అయింది, దట్స్ ఇట్. కానీ ఇఫ్ యూ డూ ఇట్ ఆన్ దిస్ వన్, ఇప్పుడు ఇది ఎర్రర్ త్రో చేస్తాం చూసారా, ఎందుకంటే మనం తెలుగు మీద అప్లై చేసాం. యూసీ తెలుగు మీద అప్లై చేసాం. దిస్ ఇస్ ద డిపెండెన్సీ, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద డిపెండెన్సీ. 1 minute గైస్. నా వైపు నుంచి ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా? హలో? no No. నో, రైట్. యా, సో దిస్ ఇస్ ద డిపెండెన్సీ, గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు కూడా ఇదే చెప్తున్నాను. ఇఫ్ యూ డూ ఎనీ కరెక్షన్స్ టు ద అబోవ్ స్టెప్, ఈ స్టెప్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఈ స్టెప్ ఎఫెక్ట్ అయింది చూసారా, అండర్స్టూడ్? ఈ స్టెప్ ఎఫెక్ట్ అయింది, అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగు అవసరం లేదు, అప్పుడు మనకి ఈ స్టెప్ కూడా అవసరమా? మనకి డూ వి రిక్వైర్ ఇట్? హలో? తెలుగు ఆల్రెడీ రిమూవ్ చేసి మనకి స్టెప్ కూడా అవసరం లేదు, తీసేయచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో లేదు నువ్వు మాడిఫై చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీదకి వెళ్ళాలి లేకపోతే సైన్స్ మీదకి వెళ్ళాలి, డన్, యూ కెన్ చేంజ్ ఇట్ హియర్. లేదంటే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ.
సోషల్ మీద నేను యాడ్ చేశాను. సో ముందు స్టెప్స్‌ని మీరు మోడిఫై చేయొచ్చు. కాకపోతే డిపెండెన్సీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్‌తో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యూచర్‌లో ఇంకా మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. డన్? ఎనీ క్వెషన్? No. Clear. ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? నేనేమన్నా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నానా గైస్? ఎనీ కన్‌ఫ్యూజన్? హ్మ్. ఎనీ కన్‌ఫ్యూజన్? ఓకే. ఐ విల్ టేక్ దిస్ వన్ యాస్ నో. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు రిమూవ్ అదర్ కాలమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దీన్ని గనుక నేను సెలెక్ట్ చేస్తే ఏమవుతది? ఏదైతే సెలెక్ట్ చేసామో అది కాకుండా రిమైనింగ్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఏ కాలమ్ ఉంటుంది? ఏ కాలమ్ డిలీట్ అయిపోతుంది? స్టూడెంట్స్ ఏమిటంటే మిగతా అన్ని దీంట్లో వచ్చి సెలెక్టెడ్ కాలమ్ రిమూవ్ అవుతది. దీంట్లో వచ్చి విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అవి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాననుకోండి విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ డన్. మిగతాయి అన్నీ డిలీట్ అయిపోయినాయి. గాట్ ఇట్? ఈస్ దిస్ Yeah. క్లియర్? Yeah. యాహ్! అండ్ ఐ విల్ బి టెల్లింగ్ వన్ మోర్ థింగ్. ఈ చూస్ కాలమ్స్ ఏం చేస్తారా అంటే ఈ రెండిట్లో ఒక మెథడ్‌ని ఫాలో అవుతది. రిమూవ్ కాలమ్స్ కానీ, రిమూవ్ అదర్ కాలమ్స్ కానీ. యాక్చువల్లీ ఏ మెథడ్‌ని ఫాలో అవుతారా అంటే రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్‌ని ఫాలో అవుతది. రిమూవ్ అదర్ కాలమ్స్‌లో ఏం జరుగుతుంది చెప్పండి? మనం సెలెక్ట్ చేసింది కాకుండా మిగతాయి రిమూవ్ అవుతున్నాయి. రైట్? మనం సెలెక్ట్ చేసింది కాకుండా మిగతాయి రిమూవ్ అవుతున్నాయి. రైట్? రిమూవ్ అదర్ కాలమ్స్‌లో. Yes. మరి ఇక్కడ కూడా అదేగా. మనం విచ్ ఆర్ నాట్ సెలెక్టింగ్, విచ్ ఆర్ నాట్ సెలెక్టింగ్. సెలెక్ట్ చేసినవి కాకుండా విచ్ ఆర్ నాట్ సెలెక్టింగ్. మనం చెక్ బాక్స్ మీద క్లిక్ చేయకుండా ఉంటాం చూసారా? అవి రిమూవ్ అయిపోతాయి. సో బోత్ ఆర్ సేమ్ రైట్? ఎయిదర్ యూ కెన్ యూజ్ దిస్ వన్ ఆర్ యూ కెన్ యూజ్ దిస్ వన్ యాస్ వెల్. Choose columns will follow remove other columns. Okay. Is this clear? Yes, clear. Amma. Okay. So go to column will jump from one column to other column selection wise. Okay. Done. Yeah. Let's move to the next concept. సో విల్ గో బ్యాక్ అగైన్. అడ్వాన్స్ ఎడిటర్ గురించి నేను ఇప్పుడే మాట్లాడాను. రిఫ్రెష్ గురించి కూడా మాట్లాడాను. లెట్స్ టాక్ అబౌట్ మేనేజ్. సో మేనేజ్‌లో డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉందండి. సో వాట్ దిస్ డిలీట్ విల్ డూ? యాక్చువల్లీ ఇందులో ఉండే ఆప్షన్స్ అన్నీ క్వెరీ మీద వర్క్ అవుతాయి. సో దిస్ ఇస్ క్వెరీ ఆప్షన్. వాట్ ఈస్ ఎ క్వెరీ? క్వెరీ ఈస్ నథింగ్ బట్ టేబుల్ అనుకుందాం యాస్ ఆఫ్ నౌ. యాస్ ఆఫ్ నౌ క్వెరీ ఈస్ నథింగ్ బట్ టేబుల్. ఇక్కడ టోటల్ ఎన్ని క్వెరీస్ ఉన్నాయి గైస్? ఇక్కడ నెంబర్ ఉంది చూడండి. ఎన్ని క్వెరీస్ ఉన్నాయి టోటల్? 10. 10 క్వెరీస్ ఉన్నాయి. సో టోటల్ 10 క్వెరీస్ ఆర్ దేర్. ఓకే. గుర్తుపెట్టుకోండి. టోటల్ 10 క్వెరీస్ ఆర్ దేర్. ఓకే. 10 టేబుల్స్. టోటల్ 10 డిఫరెంట్ టేబుల్స్. 10 క్వెరీస్ ఆర్ దేర్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీని ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీ పైన ఈ ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఇఫ్ యూ టేక్ రిఫ్రెష్, రిఫ్రెష్ విల్ వర్క్ ఆన్ ద క్వెరీస్. అంటే టేబుల్స్ రిఫ్రెష్ చేయడానికి రిఫ్రెష్ ఉంటది. అడ్వాన్స్ ఎడిటర్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్‌కి సంబంధించిన మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ ఉంటది. ప్రాపర్టీస్ గురించి నేను మాట్లాడుతున్న తర్వాత నౌ ఐయామ్ టాకింగ్ అబౌట్ మేనేజ్. మేనేజ్‌లో డిలీట్. సో ఇంతకుముందు డిలీట్ గురించి చూపించాను మీకు. రైట్ క్లిక్ చేసి టేబుల్‌ని డిలీట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. మీకు గుర్తుందా ఇది? ఈ సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మీరు డిలీట్ క్లిక్ చేశారనుకోండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ డిలీట్ ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది డిలీట్ అవుతదండి. ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది డిలీట్ అయిపోద్ది. ఓకే. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ డిలీట్ ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది డిలీట్ అయిపోద్ది. సో లెట్స్ రిమూవ్ వన్ టేబుల్. సో లెట్స్ టేక్ ఔట్ దిస్ టేబుల్. ఓకే. సో డిలీట్ మీద క్లిక్ చేసి ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ డిలీట్ ఆటోమేటిక్‌గా టేబుల్ డిలీట్ అయిపోయింది. డన్. మళ్ళీ టేబుల్‌ని బ్యాక్ చేయొచ్చా మనం? కెన్ వి డూ ఇట్? టేబుల్‌ని ఎలా అయినా బ్యాక్ చేయొచ్చా? హలో. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? No. సో మరి చెయ్యాలంటే ఎట్లా? కంట్రోల్ జెడ్ విల్ నాట్ వర్క్. సో ఏమన్నా మరి టేబుల్ నేను బ్యాక్ చేయాలంటే అంటే తీసుకురావాలి మళ్ళీ అంటే ఏం చేయాలి? వాట్ ఐ నీడ్ టు? వాట్ ఆర్ ద 2 పాసిబిలిటీస్? కాపీ చేసుకోవచ్చు డేటా సేమ్ టేబుల్. కాపీ నో. టేబులే లేదు. ఎలా కాపీ చేస్తాను?
టేబుల్ ఉంటే యూ కెన్ డూ సంథింగ్ కదా. టేబులే లేదు కదా ఇప్పుడు ప్రెజెంట్. కరెక్ట్? Only two possibilities. If you are not saving your file, close it and open it. That is one possibility. Second one is go get the table again by connecting to the source. That is the second possibility. Only these are the possibilities. So అందుకనే delete అనేది you should be very much careful with that one. Is this clear? Is this clear? Is this clear? Yeah. అండ్ వన్ మోర్ థింగ్, Yes. టేబుల్ డిలీట్ చేసేటప్పుడు మీరు బ్రెయిన్‌లో పెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే అప్లైడ్ స్టెప్స్ కూడా. సో, మీరు ఇప్పుడు ఇక్కడ ఒక 40 స్టెప్స్ అప్లై చేశారనుకోండి. టేబుల్ మీరు తెలియకుండా డిలీట్ చేశారనుకోండి. ఈ 40 స్టెప్స్ మళ్ళీ చేయాలి మీరు. ఎందుకంటే టేబుల్ క్వెరీ డిలీట్ అయిపోతే ఈవెన్ లాంగ్వేజ్ మ్యాషప్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ కోడ్ కూడా ఉండదు కదా. ఆ క్వెరీకి సంబంధించిన కోడ్ కూడా డిలీట్ అయిపోద్ది కదా. అండర్‌స్టూడ్? ఇప్పుడు ఇక్కడ ఒక 50 స్టెప్స్ అప్లై చేశారు. ఆ 50 స్టెప్స్‌కి యొక్క కోడ్ ఆ క్వెరీకి సంబంధించిన అడ్వాన్స్ ఎడిటర్‌లో ఉంటది. ఆ క్వెరీనే మీరు డిలీట్ చేశారనుకోండి. ఇంకా కోడ్ ఎక్కడుంటదో ఉండదు కదా. అర్థమవుతుందా? Yes. So you guys needs to be very much careful while working on the tables, at least for deletion part. Okay, so delete పొరపాటున డిలీట్ కొట్టారనుకోండి. అందుకనే డిలీట్ ఈజ్ లైక్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి డిలీట్ మీద కొట్టారనుకోండి, ఎమ్మటే డిలీట్ అవ్వదు. ఇట్ ఈస్ ఆస్కింగ్ అగైన్. ఓకే, 2 టైమ్స్ ఇట్ ఈస్ ఆస్కింగ్. ఓకే, వన్స్ మనం డిలీట్ మీద క్లిక్ చేస్తే దిస్ ఇస్ ఆస్కింగ్ వన్ మోర్ టైమ్. సో యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. అక్కడైనా ఇక్కడైనా, అంటే అక్కడ మీరు పొరపాటున క్లిక్ చేసినా ఇక్కడైనా మీరు ఆపాలి. ఓకే, ఒకవేళ మీరు డిలీట్ వద్దు అనుకుంటే. అదర్వైజ్ గాన్ కేస్. లేకపోతే మళ్ళీ మీరు ఫైల్స్ అన్సేవ్ చేయకుండా చేసి మళ్ళీ యూ నీడ్ టు రీఓపెన్. సో ఓన్లీ పాసిబిలిటీ ఇస్ దట్ వన్. అదర్వైజ్ యూ నీడ్ టు రీకనెక్ట్ అండ్ అగైన్ యూ నీడ్ టు ఫెచ్ మీన్స్ రీవర్క్ ఆన్ ఆల్ ద స్టెప్స్. క్లియర్? అండ్ డిలీషన్‌కి ఇంకొక బెస్ట్ పాసిబిలిటీ ఏంట్రా అంటే డిలీట్ చేసుకో నువ్వు. చేసుకో కానీ తెచ్చుకోవచ్చు మళ్ళీ. ఎట్లా అంటే ఇంకొక పాసిబిలిటీ ఏంట్రా అంటే యూ కెన్ కాపీ దిస్ క్వెరీ. దిస్ ఎంటైర్ కోడ్‌ని కాపీ చేసుకో. యూ కెన్ పేస్ట్ ఇట్ ఇన్ యువర్ నోట్‌ప్యాడ్. You can paste it in your notepad. So now your query is pasted in the notepad. Okay, ఇప్పుడు నేను ఈ టేబుల్ని డిలీట్ చేసేస్తాను. ఐఎమ్ డిలీటింగ్ ఇట్. డిలీట్ అయిపోయిందా టేబుల్? డిలీట్ అయిపోయిందా టేబుల్? Yeah, sir. Yes. So now what we can do here is we can go with one blank query. Okay, go to advanced editor. Blank query తీసుకొని advanced editor కి వెళ్ళి you copy this entire code. Copy this entire code and click on done. Now మీరు చేసిందంతా వచ్చేస్తుంది ఆన్ టు దిస్ వన్. బట్ ఇందులో ప్రాబ్లం ఏంట్రా అంటే ద టేబుల్ నేమ్ విల్ నాట్ బి ద సేమ్. మనం యాక్చువల్లీ సిటీ వైజ్ సేల్స్ అనే ఒక టేబుల్ని పుల్ చేస్తాం, మీకు గుర్తుంటే. ఓకే, సిటీ వైజ్ సేల్స్ని ఇప్పుడు డిలీట్ చేసింది. కానీ ఇక్కడ క్వెరీ 1 అని వస్తుంది బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ బ్లాంక్ క్వెరీ. ఆ బ్లాంక్ క్వెరీలో వీ హ్యావ్ గాట్ దిస్ డేటా. అండర్స్టూడ్? This is one more way to fetch the data. So I'm going deep into the concepts అండి. అర్థమవుతుంది కదా. సో if you have any confusion, let me know. బట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఓకే, సో ఆర్ యూ గైస్ గెట్టింగ్ ఇట్? నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? Yes, sir. Yes. ఎవ్రీవన్? Sir. ఓకే, డన్. సో నౌ క్వెరీయింగ్ పార్ట్ వచ్చి ఇదండి. ఓకే, క్వెరీలో మనం అంటే ఒకవేళ రిమూవ్ చేస్తే ఎలా తెచ్చుకోవాలనేది ఇలా మల్టిపుల్ వేస్ అనేది చూడటం జరిగింది మనం. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ కాన్సెప్ట్, డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. Duplicate and reference. Are you guys getting any disturbance from my end? No. No, sir. Okay, fine. So డూప్లికేట్ అండ్ రెఫరెన్స్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ దీస్ అనేది చెక్ చేద్దాం మనం. అగైన్ ఈ రెండు కూడా క్వెరీ మీద వర్క్ అవుతాయి. ఇట్ విల్ వర్క్ ఆన్ ద క్వెరీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ టేబుల్. ఓకే,
ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద స్టెప్స్. ఓకే. సో ఈ టేబుల్ని నేను డూప్లికేట్ చేస్తా. ఐ విల్ డూప్లికేట్ ఇట్. ఏమైంది? క్వెరీ అనేది డూప్లికేట్ అయింది. క్వెరీ అనేది డూప్లికేట్ అయింది. ఓకే. స్టూడెంట్ డేటా 1 క్వెరీ గాట్ డూప్లికేటెడ్. నేను మళ్ళీ రిఫరెన్స్ కూడా చేస్తా. ఐ విల్ క్లిక్ ఆన్ రిఫరెన్స్. అగైన్ రిఫరెన్స్ ఏమైంది? అది కూడా డూప్లికేట్ అయింది. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రిఫరెన్స్. స్టూడెంట్ 1 నుంచి వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రిఫరెన్స్. ఓకే. సో స్టూడెంట్ 1ని నేను ఎప్పుడైతే డూప్లికేట్ చేశానో ఒక క్వెరీ, ఒక న్యూ టేబుల్ క్రియేట్ అయింది. ఈవెన్ రిఫరెన్స్ చేసినప్పుడు కూడా ఒక న్యూ టేబుల్ క్రియేట్ అయింది. ఓకే. సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? డూప్లికేట్ అనేది ఎప్పుడు ఇట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వెరీ అండి. Reference is purely dependent on the original table, but duplicate will emerge like a new query. So that is a major difference. Duplicate will emerge like a new query, but reference is purely dependent on the original table. Understood? నేను ఏం చెప్పాను అర్థమైందా? Yeah. No, sir. బట్ విల్ సీ దట్ వన్, విల్ సీ ఇట్. ఓకే. నేను ఈ డూప్లికేట్ రెఫరెన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి టోటల్? ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 4 స్టెప్స్ ఉన్నాయి. ఓకే. ఐఎమ్ రిమూవింగ్ మ్యాక్స్. నేను ఒక స్టెప్ని క్రియేట్ చేశాను. 5th స్టెప్ క్రియేట్ చేశాను. మ్యాక్స్ని రిమూవ్ చేశాను. డూప్లికేట్లోకి వెళ్తా. డూప్లికేట్లో మ్యాక్స్ ఉందా పోయిందా? ఉంది సార్. నేను ఇందాక ఏదైతే స్టేట్మెంట్ చెప్పానో అది ప్రూవ్ చేశానా? లైక్ డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ న్యూ క్వరీ అని స్టేట్మెంట్ ఇచ్చాను కదా. సో అది ప్రూవ్ అయిందా? యా. హలో. రిఫరెన్స్ Yeah. యూసి రిఫరెన్స్లో మ్యాక్స్ లేదు. మ్యాక్స్ అనేది డిలీట్ అయిపోయింది. యా సార్. Okay. So reference is purely dependent on what? Original table. If you see reference లో we don't have any steps అండి. Applied steps ఏం లేవు. ఓన్లీ సోర్స్ ఒకటే ఉంది. సో దట్ ఈస్ స్టూడెంట్ డేటా 1. ఈ స్టూడెంట్ డేటా 1 మీద డిపెండ్ అయి ఉంది రెఫరెన్స్. డూప్లికేట్ ఇస్ ప్యూర్లీ ఏ న్యూ క్వరీ అనమాట. అన్ని స్టెప్స్ ఇక్కడ ఉంటాయి. 4 స్టెప్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ డూప్లికేట్లో ఏమైనా చేంజెస్ చేసామనుకో, ఓకే, డూప్లికేట్లో నేను స్టూడెంట్ నేమ్స్ రిమూవ్ చేసా. దట్ విల్ నాట్ ఇంపాక్ట్ ద ఒరిజినల్ టేబుల్. ఈవెన్ రెఫరెన్స్లో మీరు ఏమైనా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్లో ఇది రిమూవ్ చేశారు. రెఫరెన్స్లో చూడండి ఒక స్టెప్ క్రియేట్ అయింది. ఓకే. సోర్స్ పైన ఒక స్టెప్ క్రియేట్ అయింది. బట్ ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ ద సోర్స్. ఎందుకంటే సోర్స్ పైన కదా క్రియేట్ అయింది. సోర్స్ లోపల క్రియేట్ అవ్వాలి. సోర్స్ పైన ఒక స్టెప్ క్రియేట్ అయింది. సో డూప్లికేట్ కానీ రెఫరెన్స్ కానీ ఏమైనా చేంజెస్ చేస్తే యువర్ ఒరిజినల్ టేబుల్ విల్ నాట్ ఇంపాక్ట్. బట్ ఒరిజినల్ టేబుల్ ఏమైనా చేంజెస్ చేస్తే డూప్లికేట్ విల్ నాట్ ఇంపాక్ట్, బట్ రిఫరెన్స్ విల్ ఇంపాక్ట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? Yeah. ఎనీ క్వశ్చన్? యా సార్. క్లియర్. Yes. గో ఆన్. వాట్ ఈస్ ద పర్పస్ అండి మరి రిఫరెన్స్ కి? సమ్ టైమ్స్ మనం ఏంట్రా అంటే కొంత పార్ట్ ఆఫ్ డేటాని కూడా మనం తెచ్చుకుంటామండి ఇంటూ దిస్ వన్. ఓకే. ద పాయింట్ హియర్ ఇస్ ఇక్కడ మనకి ఒక 20 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. వీఆర్ గోయింగ్ టు రిఫర్ దట్ వన్ ఇంటూ దిస్ వన్. అండ్ మనకి ఓన్లీ 5 కాలమ్స్ కావాలి. వీ విల్ రిమూవ్ దోస్ 5 కాలమ్స్. ఓకే. విల్ రిమూవ్ దోస్ 5 కాలమ్స్. ఈ టేబుల్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఈ టేబుల్ కూడా అప్డేట్ అవుతుంది. మీన్స్ సేమ్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ మనం ఈ టేబుల్ మీద అప్లై చేస్తున్నాం అనుకోండి ఆన్ అదర్ కాలమ్స్, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ కెన్ డూ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేంట్రా అంటే సేమ్ టేబుల్ 2 వేస్లో తీసుకొని 2 వేస్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ అప్లై చేస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం. ఓకే. విచ్ విల్ బి యూజింగ్ ఇట్ ఇన్ అవర్ విజువల్స్. అలా చేయాల్సి వచ్చినప్పుడు ఈ డూప్లికేట్ని మనం యూజ్ చేస్తాం. క్లియర్? డూప్లికేట్ అండి, బట్ వాట్ అబౌట్ రిఫరెన్స్? రిఫరెన్స్ ఇప్పుడు నీకు అదే కదా చెప్పింది. ఫస్ట్ నేను ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ రిఫరెన్స్ ఓన్లీ. సో ఫస్ట్ థింగ్ ఇస్ డూప్లికేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఒక 10 డిఫరెంట్ స్టెప్స్ అప్లై చేయాలి. ఇందులో
మీన్స్ సేమ్ డేటా మీద ఇంకో 10 డిఫరెంట్ స్టెప్స్ అప్లై చేయాలి. అండ్ ఇఫ్ ఐ నీడ్ టు షో దోస్ విజువల్స్ ఇన్ మీన్స్ దోస్ డేటా ఇన్ ఎనీ విజువల్స్, సో సేమ్ కైండ్ ఆఫ్ డేటాని మనం డూప్లికేట్ చేసుకొని విల్ షో ఇట్. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, ఇక్కడ మనం ట్రాన్స్మిషన్స్ మీన్స్ ఇఫ్ వీ హ్యావ్ 20 కాలమ్స్, మనకి we need to get those into reference, like some kind of tables, means some kind of columns ni తీసుకొని రావాలి. ఓన్లీ 5 కాలమ్స్ ని తీసుకురావాలి. ఆ 5 కాలమ్స్ మీద మనం సపరేట్ మోడిఫికేషన్స్ చేయాలి. ఓకే, ఆ 5 కాలమ్స్ మీద సపరేట్ మోడిఫికేషన్స్ చేయాలి. అండ్ ఈ మోడిఫికేషన్స్ కూడా ఈ రెఫరెన్స్ మీద కూడా అప్లై అవ్వాలి. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ మోడిఫికేషన్స్ అప్లై అవ్వాలి, మనం చేసే మోడిఫికేషన్స్ కూడా అప్లై అవ్వాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండర్స్టూడ్? యా, అంటే వాట్ ఎవర్ చేంజెస్ స్టూడెంట్స్ డేటా 1 లో చేంజ్ అవుతాయి, ఐ మీన్ రిఫరెన్స్ కూడా ఐఎమ్ ట్రైయింగ్ టు చేంజ్ అవుతుంది. అండర్స్టాండ్ చేంజ్ అవుతుంది కదా. రిఫరెన్స్ లో కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత కూడా మన మోడిఫికేషన్స్ చేంజ్ అవ్వాలి. అంటే మనం చేసే మోడిఫికేషన్స్ కూడా అప్లై అవ్వాలి. అలాంటి Oh, got it. టైంలో ఈ రెఫరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకు వాట్ విల్ హ్యాపన్ ఇస్, ఈ ఎంటైర్ టేబుల్ మీద మనం మోడిఫికేషన్స్ చేయకుండా కొన్ని కాలమ్స్ మీద మోడిఫికేషన్స్ చేసి ఓకే సపరేట్ గా టేబుల్లో పెట్టుకుంటాం. ఓకే, అలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ వస్తాయి మనకి. ఓకే, వచ్చినప్పుడు మనం ఇవి చేయాల్సి వస్తుంది. సో అందుకనే వీ హ్యావ్ దిస్ వన్. ఓకే, రియల్ టైంలో రెఫరెన్స్ ని మనం రియల్ టైంలో నాకు తెలిసి యూజ్ చేయము. డూప్లికేట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, రియల్ టైంలో మనం చాలా తక్కువ సార్లు, లైక్ 100%లో 99.999% టైమ్స్ మనం విల్ బి నాట్ యూజింగ్ రెఫరెన్స్, బట్ డూప్లికేట్ విల్ బి యూజ్డ్. ఓకే, గాట్ ఇట్ గైస్? ఎస్ అన్న. Yes, sir. Got it. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? సార్ మాట్లాడొచ్చా? గో ఆన్ అండి. హుస్సేన్ గారు, హేమంత్, స్వప్న అండ్ మన సిద్దిక్, ఓకే, లోచన్ అండ్ లక్ష్మీనాయుడు. సో మనకి యాక్చువల్గా బ్యాచ్కి 4 స్టూడెంట్స్ ఉంటే ఫ్యాకల్టీ స్టార్ట్ చేసేస్తారండి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 2 కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకళ్ళు ఫీజు పే చేశారు, ఒకళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే ఓకే, మీరు ఫీజు పే చేసి కంటిన్యూ అయ్యేటట్టయితే రేపటి నుంచి నేను బ్యాచ్ కంటిన్యూ చేసేస్తానండి. ఎందుకంటే ఇది మంత్ మిడిల్లో ఉన్నాను కదా, మీకు ఇబ్బంది ఉంటుందేమో ఫీజు పే చేయడానికి. సో ఫీజు పే చేయడానికి ఇబ్బంది అయితే నాకు కాల్ చేయండి, అంటే మినిమం అమౌంట్ పే చేసి కంటిన్యూ చేద్దరు కానీ. ఓకే, లేదు మేము ఎవరు జాయిన్ అవ్వము అంటే రేపు మా ఈవినింగ్ వరకు చూస్తాను. ఒక స్టూడెంట్ పే చేశారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఈ నెలాఖరు నుంచి మళ్ళీ షెడ్యూల్ చేస్తాను నేను బ్యాచ్. సో Sir, మీకు Thursday pay ఇంట్రెస్ట్ ఉంది చేస్తాం. బ్యాచ్ లో కంటిన్యూ అయిపోతాను అంటే కంటిన్యూ అవ్వండి. మినిమం 4 నెంబర్స్, అంటే 4 అయినా తక్కువే, ఎందుకంటే ఫ్యాకల్టీ కనీసం ఒక 5-6 ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫ్యాకల్టీతో మాట్లాడాను, 4 అయితే ఓకేనండి అని చెప్పారు. ఓకే, సో ఫీజు పే చేసేటట్టయితే పే చేసి కంటిన్యూ అవ్వండి. రేపటి నుంచి సెషన్స్, అంటే ఈ 3rd క్లాస్ కదా ఈరోజు, 4th క్లాస్ రేపు ఉంటుంది. సార్ ఓకేనా సార్? నరేంద్ర గారు సార్ ఓకే ఓకే ఫైన్. అర్థమైందండి. ఓకే సార్. Hmm. ఏమన్నా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. యాక్చువల్గా నాకు ఎవరు కాల్ చేయలేదు, ఇద్దరే చేశారు, మేడమును మన వేరేదో ఉంది హుస్సేన్ అనుకుంటా. Yeah, sir. Okay. Thursday pay చేస్తాను సార్ నేను. ఓకే, సో లేదు మండే నుంచి లేదు అనుకుంటే మాత్రం నేను ఒకసారి ఫ్యాకల్టీతో మాట్లాడాల్సి వస్తుందండి. మేడం కూడా పే చేయొద్దు అనుకున్నాను, ఏదో నేను కొద్దిగా హాస్పిటల్ అడావిడిలో ఉండి పే చేశాను మేడం. ఓకే సార్, ఓకే అండి, ఫైన్, థ్యాంక్స్. సో మీకైతే ఎవ్రీడే రికార్డింగ్ పంపిస్తానండి. సెషన్ అయిపోయిన ఒక 1 అవర్ లోపల మీకు రికార్డింగ్ వస్తుంది. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, రికార్డింగ్ అయితే 1 ఇయర్ పాటు యాక్సెస్లో ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అయిన వాళ్ళు అందులో యాడ్ చేస్తాను. అందులో ఫ్యాకల్టీ అడ్మిన్గా కూడా ఉంటారు. మీకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా అడగవచ్చు. కానీ ప్రెజెంట్ అయితే మార్కెట్ చాలా బాగుందండి. పవర్ బిఐ ఎవరు అడిగినా పవర్ బిఐ మార్కెటే బాగుంది అంటున్నారు.
అంటే నా దగ్గర ఇంకా మిడిల్ వేర్ ఇంకా మనకి రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి. క్లిక్ సెన్స్ అని, లుక్కర్ బిఐ అని, ట్యాబ్లీ అని ఉన్నాయి. మన ఇన్స్టిట్యూట్ తరఫున చెప్పే గానీ వాటికి ఫ్యాకల్టీనే చెప్పేశారు పెద్దగా కాల్స్ లేవండి ఇప్పుడు వద్దులే అని చెప్పి. లుక్కర్ బిఐకి ఉన్నాయి కానీ అంత మరి హై ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు మీరు గెట్ అయ్యేటట్టయితే తొందరగా ఫ్యాకల్టీ కూడా నరేంద్ర గారు కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తొందరగా అంటే మనకి సెషన్స్ వచ్చి ఒక 28 to 30 వస్తాయండి. 45 days అంటాం కానీ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారంటే కొద్దిగా ఫ్యాకల్టీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసి రెజ్యూమ్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాం. శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాను. అందులో నుంచి మీకు కావాల్సిన అంటే మొత్తం ఆ రెజ్యూమ్స్ అన్ని చదివి మీరు మీకు అర్థమైన ప్రాజెక్ట్ని లిఫ్ట్ చేసుకొని మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. మీకు కోర్స్ అయిపోయే టైంకి మీకు క్లారిటీ వస్తుంది ఏ ప్రాజెక్టు ఏంటి అనేది. సో మీకు నచ్చిన ప్రాజెక్టు మీకు అర్థమయ్యేది ఫ్లో మీకు అర్థమైన ప్రాజెక్టు తీసుకెళ్ళి మీ రెజ్యూమ్లో పెట్టుకుని అప్డేట్ చేసుకోండి. అంతేగాని ఫోన్ ఓకే ఏమైనా కాలేజ్ ఉంటే నాకు కాల్ చేయండి సార్. డిస్టర్బ్ సార్ ఫిట్ అవునండి. డన్ అండి. డన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? నేను ఏదైతే చెప్పానో ఎనీ క్వశ్చన్స్? సార్ ఒక క్వెరీ డిలీట్ చేశాను కదా సార్. హలో, ఏం డిలీట్ చేసాం? ఒక క్వెరీని డిలీట్ చేశాను కదా టేబుల్ని. ఆ టేబుల్ని అక్కడ మీరు నేమ్ రాదని చెప్పారు కదా, రీనేమ్ చేయలేమా సార్ మళ్ళీ ఆ నేమ్ని? సిటీ వైజ్ డేటా మనం ఇది డూప్లికేట్ మీన్స్ బ్లాంక్ క్వరీ తీసుకొని వీ హ్యావ్ గాట్ ద డేటా బై యూజింగ్ అడ్వాన్స్ ఎడిటర్. మీకు కావాలి అనుకుంటే యూ కెన్ రీనేమ్ ఇట్. కానీ మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఏదైతే నేమ్ వచ్చిందో అలా రాదు ఇది. మనం ఇలా రీనేమ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు మనము రిఫ్రెష్ చేస్తా ఉన్నాం కదా సార్ పవర్ క్వెరీలోను. సార్ ఒకసారి స్క్రీన్ చూపిస్తారా? ఇక్కడ ఇప్పుడు సిటీ వైజ్ సేల్స్ అని ఉంది కదా సార్. ఇప్పుడు ఇది ఈ టేబుల్ సెలెక్ట్ చేసి రిఫ్రెష్ చేస్తే పర్టికులర్ ఈ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుతుంది కదా సార్, కరెక్ట్ అది? అవును. ఓకే 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 సార్. అది కూడా రిమైనింగ్ టేబుల్స్ అన్ని రిఫ్రెష్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి, నాట్ ఆన్ ద రిఫ్రెష్ ఆల్. రిఫ్రెష్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మాత్రమే పర్టికులర్ టేబుల్ మాత్రం రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ ఆల్ విల్ రిఫ్రెష్ ఆల్ ద టేబుల్స్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే, వాట్ నెక్స్ట్? What next? Any other questions? VC మీరేంటి న్యూ జాయిన్ అయ్యా లేకపోతే మీరే వినోదా? హలో VC, ఎవరి VC? మీరు న్యూ జాయిన్ అనుకుంటా బ్రో. నో వెంకట్ గారు డ్రాప్ అయిపోయారు. ఓకే ఓకే. Who is this music? So any other questions? Any other questions? Can we continue tomorrow, guys? Yes. Can we continue tomorrow? ఈరోజు చాలా టాపిక్స్ చెప్పాము. లెట్స్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, 1 minute లెట్ మీ గో ఆన్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉందా? యా, జస్ట్ అంటే ఇదివరకే అడిగాను, లైక్ ఏఐ లేదు ఇందులో కానీ, బట్ ఆపేయాలా? జస్ట్ ఇట్స్ అప్ టు యూ. ఓకే ఫైన్, లెట్ మీ స్టాప్ ఇట్. గో ఆన్ అండి.